ఈరోజు మండే నామినేషన్ ఈరోజు ఓకే సీత ఎవరిని నామినేషన్ యామి ఇంకా పృథ్వీరాజ్ గారు కొంచెము అగ్రెషన్ చేసింది. సో అదొకటి కరెక్టే చెప్పింది. తర్వాత పృథ్వీరాజ్ గారు ఏం చెప్పిందంటే కోపం ఎక్కువ ఉన్నది నీకు ఏదో ఒకటి మాట్లాడింది. సో ఇది ఇంకా కొంచెం ప్రియా ఎవరిని నామినేషన్ చేసింది అంటే ప్రేరణని జడ్జిగా చేసింది కదా ప్రేరణ. సో బయటకు వెళ్ళిపో అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పినా కదా రివ్యూలో. ప్రేరణ అయితే వాళ్ళ టీంలో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఆ గేమ్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పింది. సో ప్రేరణ అది మోటివేషన్ కాదు. ఓకే సో 6 పీపుల్ని ఒక్కోళ్ళని జడ్జిగా అందరినీ చూడాలంటే కష్టము. ప్రియాని సెకండ్ ఎవరు నామినేషన్ యామిని జారుమిటాయా ఇదొకటి డాన్ చేసింది. ఎందుకంటే వాళ్ళ ఇంకో టీం నుంచి మొత్తము లాస్ అయిపోతారు కదా గేమ్లో. సో ఇదైతే కరెక్ట్ చెప్పింది ప్రియా. మణికంఠ యామిని నామినేషన్ చేసిండు. ఏదైతే బక్వాస్ నామినేషన్ వాడు నాగార్జున సాటర్డే ఒకటి చూసేసి శ్యామిని నామినేషన్ చేసిండు. ఇదైతే బక్వాస్ రీజన్. ఓకే నేను ఒకటి చెప్తా. చీఫ్గా ఇదొకటి మధ్యలో దూరింది మేనేజ్మెంట్. ఓకే ఇంకోటి ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడింది శ్యామి అని చెప్పేసి మణికంఠ అన్నాడు. ఓకే ఇదైతే సిల్లీ నామినేషన్. ఎందుకంటే ఇవన్నీ పక్కకు పెడితే ఓకే మొన్న ఫ్రైడే రోజు ఎవరు శ్యామి ఈ మణికంఠ గారిని మంచిగా మసాజ్ చేసింది. ఓకే సో ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా నామినేషన్ చేసిందంటే ఇదైతే బక్వాస్ రీజన్. ఓకే ఇంకోటి చెప్తున్నా, శ్యామి కరెక్ట్ చెప్పింది, బక్వాస్ రీజన్, వేస్ట్ నామినేషన్. ఓకే ఇంకోటి ఏంటంటే ఎవరు పృథ్వీరాజ్ కూడా నువ్వు కోపం వచ్చేసినావు. నాకు తెలిసి మణికంఠ గారికి దిమాక్ లేదని ఇప్పుడైతే అర్థమవుతుంది. సో ప్రేరణ ఎవరిని నామినేషన్ చేసిందంటే సీతాని. ఎమోషన్ వచ్చేసింది గేమ్స్ లోపల. సో అందుకే సీతాని నామినేషన్ చేసింది. సో ప్రేరణ ఎవరిని నామినేషన్ చేసిందంటే సీతాని. ఇదైతే సిల్లీ పాయింట్. ప్రేరణ ప్రియాని నామినేషన్ చేసింది. ఎందుకంటే ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్ చేసుకొని తిన్నది. గుడ్స్ ఉన్నాయి బ్రో బిగ్ బాస్లో. అయితే బిగ్ బాస్కి చెప్పాలా, అరే గుడ్లు తీసుకురారా బాయ్, ఇంకెక్కువ తీసుకురారా బాయ్, 11 పీపుల్ ఎట్లా తినాలా అని చెప్పేసి తీసుకురావాలా. అయితే సిల్లీ నామినేషన్ ఇది కూడా. ఆదిత్య ఓం ఏంటంటే నేను ఒకటి చెప్తున్నా. ఫస్ట్ ఎవరిని నామినేషన్ చేసిందంటే ప్రియాని. సో ఇది కూడా సిల్లీ నామినేషన్. కప్బోర్డ్లో ఆదిత్య ఓం కప్బోర్డ్లో ఏదో ఒకటి పెట్టిందంట, దానికి నామినేషన్ చేసిందంట. ఇది సిల్లీ నామినేషన్. ఇంకోటి ఏంటంటే మణికంఠకి ఎందుకు నామినేషన్ చేసిందంటే వాడు విక్టిమ్ కార్డు ప్లే చేసిండంట. కానీ మణికంఠ కరెక్ట్ చెప్పాలా వాడికి, ఆదిత్యంకి, అరే విక్టిమ్ కార్డు దేనికి ప్లే చేసినావు అని చెప్పాలా. కానీ మంచిగా చెప్పలేడు మణికంఠ. సో ఇది కరెక్టా తప్ప అయితే మీరు గెస్ చేయండి. కాంపిటీషన్ సోనియా ఉన్నదే అని నేను ఆల్రెడీ 1 వీక్కి మా టీంకి మొత్తం చెప్పిన. కానీ ఇప్పుడైతే నా కాంపిటీషన్ కాదు. సో ఇంకోటి ఏంటంటే అదొకటి చికెన్ ఉన్నది నా దగ్గర, తనం చేసినావు. ఓకే టీం మొత్తము నా చికెన్ మొత్తం తీసుకున్నారు అని చెప్పేసి నామినేషన్. నాకు తెలిసి 2 పాయింట్స్ అయితే కరెక్ట్ పాయింట్స్ బ్రో. సో నైనిక ఎవరిని సెకండ్ నామినేషన్ చేసిందంటే ప్రేరణ. ఎందుకు నామినేషన్ చేసిందంటే అదొకటి గేమ్లో జడ్జ్గా చేసింది కదా ప్రేరణ. సో ఒక 1 మినిట్ తర్వాత ఇంకో రూల్ పెట్టింది, ఇంకో రూల్ పెడుతూనే ఉన్నది. సో ఎందుకంటే అక్కడ విష్ణుప్రియ ఓకే సో వాళ్ళు గొడవ పడుతున్నారు అని చెప్పేసి జస్ట్ అది అందుకే చెప్తున్నా, కరెక్టే చెప్పింది ప్రేరణ. యామి ఎవరిని నామినేషన్ చేసిందంటే మణికంఠ. నేను కూడా చెప్తున్నా యామి కరెక్టే చెప్పింది. ఓకే సో మణికంఠకి సింక్లా ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి చెప్పింది. దానికి వీడు మణికంఠ ఏమన్నాడు, మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నాడు అనిపించింది. సో ఇదైతే సిల్లీ నామినేషన్ అని మణికంఠ చెప్పలేదు కదా, ఈ శ్యామి కరెక్టే చెప్పింది. ఇప్పుడు మణికంఠని ఎవ్రీ వీక్లో నేను నామినేషన్ చేస్తా, ఎందుకంటే నువ్వు డేంజర్ అని నాకు అర్థమైంది అని చెప్పేసింది. సో ఇదైతే కరెక్టే అని శ్యామి చెప్తున్నది. సో అఫ్రిది గారిని ఫస్ట్ ఎవరిని నామినేషన్ చేసిందంటే
యామిని ఎందుకు నామినేషన్ చేసిందంటే ఇంతకుముందు నామినేషన్ అప్పుడు ప్రేరణని సేవ్ చేసింది, కానీ పృథ్వీరాజ్ గారిని అట్లనే నామినేషన్ ఉన్నది. షామి ఏమన్నదంటే అది బాటిల్ గొడవ, అందరూ బాటిల్ బాటిల్ అని చెప్తున్నారు, సో అందుకనే చెప్పేసి ఈమెని సేవ్ చేస్తా అని చెప్పేసి ప్రేరణని సేవ్ చేసిన. ఇదే కరెక్ట్ చెప్తుంది ఈమె. ఓకే, గాడు ఎవరిని నామినేషన్ చేసిండంటే ప్రేరణని. ఏంటంటే వాడిని ఎలిమినేట్ చేసిండు కదా గేమ్లో, అదొకటి కరెక్ట్ చెప్పింది అఫ్రిది గాడు. ఇంకోటి ఏం చెప్పిండంటే నువ్వు భయపడినావు, నువ్వు అక్కడ గేమ్లో నువ్వు జడ్జిగా కరెక్ట్ కాదు అని చెప్పిండు. ఏదైతే సిల్లీ పృథ్వీ గాడు ఎవరిని నామినేషన్ చేశాడంటే సీతని. ఎందుకంటే యాక్చువల్లీ సీత పృథ్వీ గాడిని కొంచెము అగ్రెషన్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పిండు, కానీ పృథ్వీ గాడు అట్లనే సీతగా నువ్వు వీక్ ఉన్నావు అని చెప్పేసి నామినేషన్ చేసిండు. ఇది చెల్లు అని నామినేషన్ చేసిండు. ఇది కరెక్ట్ చెప్పిండు బ్రో పృథ్వీ గారు. పృథ్వీరాజ్ ఎవరిని నామినేషన్ చేసిండంటే సెకండ్ నైనికాని. ఎందుకంటే యూటల్స్ అదే అవన్నీ గిన్నెలు మంచిగా చూమాల ఇది ఒకటి చెప్పిండు, ఏదైతే సిల్లీ నామినేషన్. అందుకే సోనియా ఎవరిని నామినేషన్ చేసిందంటే నైనికాని. ఎందుకు నామినేషన్ చేసిందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నది మే, ఎందుకంటే నువ్వు చీఫ్గా మంచిగా వర్క్ చేస్తలేవు అని చెప్పింది. అయితే సిల్లీ నామినేషను. ఈమె ఓకే, సోనియా ఎవరిని నామినేషన్ చేసిందంటే ఈ ఆమెని. ఎందుకంటే మైక్రో మేనేజ్మెంట్ అట్లా వర్క్ చేసింది, సో అట్లా వచ్చేసి మొత్తం గొడవలు అవుతాయి అని చెప్పింది. అయితే సిల్లీ నామినేషను, అర్థమైందా? తర్వాత మొత్తము నామినేషన్ అయిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే నిఖిల్కి నవీన్కి నామినేషన్ చేసుకోవాలి ఎవరన్నా ఒకళ్ళు అని చెప్పేసి నవీన్ గాడు వాడు నిఖిల్ గాడు ఆల్రెడీ 2 times నామినేషన్ చేసిండు కదా, సో నవీన్ గాడు సరే నేను కూడా ఈరోజు నామినేషన్ చేసేసుకుంటా, ఎందుకంటే నాకు కూడా బయట పీపుల్ కరెక్ట్ ఉన్నారా తప్పు ఉన్నారా అది నాకు కావాలని చెప్పేసి. సరే బ్రో, దట్స్ ఇట్. Goodbye.